ఈ వాట్సాప్ గ్రూప్ పేరేంది ఫ్రెండ్స్? ప్రజా సంగ్రామ యాత్ర. ఒక వ్యక్తి కోసము ఏడుదాకా దిగజారుతుంది మన ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీని నాకు సంబంధం లేదు అని చెప్పగలుగుతాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క బ్రాండ్ని దెబ్బతీస్తాయా? సంగప్ప కానీ గంగిడి మనోహర్ రెడ్డి కానీ కుడి భుజం ఎడమ భుజంలా బండి సంజయ్ అన్న గారికి ఎప్పుడూ ఉంటారు. విక్టిమ్ లింక్డ్ కంటెంట్ని సర్క్యులేట్ చేసిన ఆ దరిద్రపోడు ఎవడు, ఆ కాన్స్పిరసీ బ్రెయిన్ ఎవడిది? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఈ 9 రోజుల పాటు ఏం చేసినావు బండి సంజయ్ కుమార్ అని ప్రశ్నించిండు. వేటు న్యూస్ కాన్క్లేవ్లో కూడా ఆయన మాట్లాడిండు. అప్పజెప్పు బండి సంజయ్ మీ కొడుకుని అని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు. మోదీ గారు వస్తే ఎఫ్ఐఆర్లు బుక్ చేయరా సార్? అన్నా, ఆ బాధితుల కుటుంబానికి ధర్మం ఇవ్వకపోవచ్చు అన్న, న్యాయమైన ఇద్దామన్నా. చేతులు జాపి బిచ్చం అడుగుతున్నా, చేయగలుగుతారా మీరు? పబ్లిక్ ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నది. ఇఫ్ కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, వై వీ హ్యావ్ గివెన్ పవర్ టు సీఎం అండ్ వై వీ షుడ్ ఎలెక్ట్ హిమ్ ద నెక్స్ట్ టైమ్? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలనంటే మ్యాక్సిమం ఏం చేస్తారనంటే, ఇది నా ఫోటోనేరా మీరు పెట్టింది. భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లాల వాట్సాప్లలో తిరుగుతున్న పోస్టర్ ఇది. ఫేస్బుక్లలో కూడా పెట్టిన పోస్టర్లు ఇవి. నన్ను కొట్టింది. మళ్ళీ దీని మీద యాక్షన్ ఏమైంది అని ఓడు మాట్లాడతలేడేందిరా? ఇదారా నాకు నేను డిజర్వ్ అయ్యేది ఇదేనా అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నా. నేను వ్యక్తిగత పంచాయతీలు తీసుకురాను గిదా అని చెప్పి మాట్లాడితే నా గురించి పక్కకు పెట్టేసేయండి. నేను ఇవాళ ఒకటి క్వశ్చన్ చేస్తున్నా. ఏందనంటే నేను ఏమడుగుతున్నా అంటే, ఒక వాట్సాప్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నా. ఈ వాట్సాప్ గ్రూప్ పేరేంది ఫ్రెండ్స్? ప్రజా సంగ్రామ యాత్ర. నాకు తెలిసి ఒక నోటెడ్ జర్నలిస్ట్ కూడా ఈ విషయాన్ని మాట్లాడిందంటే, ఇంటి గుట్టు బయటికి రచ్చ అవుతున్నది. ఒక వ్యక్తి కోసము ఏడుదాకా దిగజారుతుంది మన ఐడియాలజీ అని అనేది ఆలోచించాలి. ఒక కుటుంబాన్ని కొరకు ఏడుదాకా మనము దిగజారుతాము అని అనేది ఆలోచించాలి. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర 5 అనే దాంట్లో 109 మెంబర్లు ఉన్నారు. 109 మెంబర్లలో చెప్పుకోనికే సిగ్గైతున్నది, చెప్పాలంటే శరం వస్తున్నది. మైనర్ బాలిక యొక్క వీడియోలు ఇలా సర్క్యులేట్ చేసిండ్రు. యాజ్ పర్ ది పోక్సో లా, ఏ పర్సన్ హూ ఎంటర్టైన్స్ ది సర్క్యులేషన్ ఆఫ్ ఎ విక్టిమ్ ఈజ్ ఆల్సో అక్యూజ్డ్ యాజ్ పర్ యాజ్ ది పోక్సో లా ఇస్ కన్సర్న్. ఆయన మీద కూడా అదే చట్టం వర్తిస్తుంది. ఇది పోక్సోలా కాదా? ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం, ఎవరి ఫోటో ఉన్నదో ఒకసారి మీరు చూడండి. బజరంగ బలి ఫోటో పెట్టుకొని పక్కకు బండి సంజయ్ కుమార్ గారి ఫోటో పెట్టుకొని ఇట్లాంటి కంటెంట్, చట్టవిరుద్ధమైన కంటెంట్ ఈ ప్రజా సంగ్రామ యాత్ర 5లో జరిగిందనంటే మీరు అర్థం చేసుకుంటారా అని అంటున్నా. మళ్ళీ ఈ స్క్రీన్ షాట్లు క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీని నాకు సంబంధం లేదు అని చెప్పగలుగుతాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క బ్రాండ్ని దెబ్బతీస్తాయా? ఈ ఐడియాలజికల్ ఇమేజరీ, ఈ పొలిటికల్ కోఆర్డినేషన్ టోన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డిజోన్ చేయగలుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అనంటే, ఇందులో ఉన్నోళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లలో అడ్మిన్లు ఉన్నోళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఇప్పుడు పోక్సో చట్టం. అందులో దురదృష్టవశాత్తు విజయ తులసి గారు, గంగిడి మనోహర్ రెడ్డి గారు, నీరజ్ గౌడ్, ప్రకాష్ వెంకటరమణ వీళ్ళు అడ్మిన్లలాగా చలామణి అవుతున్నారు. గంగిడి మనోహర్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగప్ప కానీ గంగిడి మనోహర్ రెడ్డి కానీ కుడి భుజం ఎడమ భుజంలా బండి సంజయ్ అన్న గారికి ఎప్పుడూ ఉంటారు, ఎల్లప్పుడూ ఉంటారు. మళ్ళా విద్యా సంస్థలు నడుపుతున్న పెద్ద మనిషి గంగిడి మనోహర్ రెడ్డి గారిని అడుగుతున్నా, సార్ మీరు అడ్మిన్ ఉన్నప్పుడు విద్యా వ్యాపారవేత్త అని అనాలి మిమ్మల్ని. విద్యా వ్యాపారవేత్త అయిన మీకు ఇది సర్క్యులేట్ చేయడము తప్పు, చట్టరీత్యా నేరము అని తెలియదా? మళ్ళీ ఈ అడ్మిన్ల మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? నా మీద వదిలిపెట్టుండ్రి, నన్ను దాడి చేసి చెప్పుదండ ఇంకొకసారి వేస్తానని అంటారు కదా, మీరే చెప్పుర్రి, నేనే వస్తా. మళ్ళీ అలా గంగిడి మనోహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, విద్యా వ్యాపారవేత్త అయిన మీరు, కుడిభుజమైన మీరు చట్టరీత్యా ఘోరాలు జరుగుతుంటే అడ్మిన్ అయి ఊకొని మీరు నడిపిస్తున్నారు. ప్లస్ ఆ నంబర్ కూడా బీజేపీ ఫర్ తెలంగాణ అఫీషియల్ నంబరా కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ దీని మీద మాట్లాడాలి. ప్రశ్నించినందుకు దాడులు అని అంటే ఏడుదాకా పోతారా నాయన, నాకు అర్థమవుతలేదు. ఇలా నేను మాట్లాడుతున్నా, పాక్సో చట్టం ఏం చెప్తుందిరా? ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలి,
సర్వైవర్ యొక్క డిగ్నిటీని కాపాడాలా, కాన్ఫిడెన్షియల్గా పెట్టాలా, నాన్ డిస్క్లోజర్, ఎక్కడ కూడా దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. ఇలా క్రిటికల్ ఆబ్యులేషన్ ఏందనంటే కంప్లీట్గా ఈ ప్రజా సంగ్రామ యాత్రల విక్టిమ్ లింక్డ్ కంటెంట్ని సర్క్యులేట్ చేసిన ఆ దరిద్రపోడు ఎవడు, ఆ కాన్స్పిరసీ బ్రెయిన్ ఎవడిది, ఎవడా పోరడు, ఆడ వీడియోలు లేవా, ఆడ చతాలు మాకు తెలివయా అననే ప్రశ్న మొదలెట్టాలనా వద్దా? ప్రశ్నిస్తే అమ్ముడు పోయిండు గిరీష్. ఇది ఒక లీగల్ సెన్సిటివ్ కేస్. లీగల్ ప్రిన్సిపల్ సింపుల్ ఉంది, చైల్డ్స్ యొక్క డిగ్నిటీ అనేది కాపాడాలా అని. మీరు పొలిటికల్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేయనికే చట్టానికి విరుద్ధంగా పోయినరు. మళ్ళీ ఇలా గంగిడి మనోహర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తారా చెప్పరా? మళ్ళీ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజా సంగ్రామ యాత్రల బెనిఫిషరీ బండి సంజయ్ గారే. మళ్ళీ ఆయన మాట్లాడతాడా మాట్లాడా? చట్టాలు, పోక్సో లాంటి చట్టాలు ఎందుకు వచ్చినాయి? మైనర్ బాలికల యొక్క భవిష్యత్ని కాపాడడానికి వచ్చినాయి, పవర్ఫుల్ ఫ్యామిలీలు కాపాడడానికే కాదు. ఇవాళ మీరేమని మాట్లాడుతున్నారండి? మీరేమని మాట్లాడుతున్నారు? ఇట్లాంటి ఫోటోలు పెట్టి గిరీష్ గాడు అమ్ముడు పోయిండు. గిరీష్ గాడు ఇది ఒకటే నారా, ఒక కొత్తదనం తీసుకురాండ్రి లైఫ్లో, కొత్తదనం తీసుకురాండ్రి. నేను అమ్ముడు పోవడానికి 1, 2, 3 రీజన్లు చెప్పుర్రా. నేను చెప్పినారా? మీరే పెట్టుకున్నారు కదా కేసు కరీంనగర్లో, హనీ ట్రాప్ అని మీరే పెట్టుకున్నారు కదా. మీరు ఇది సర్క్యులేట్ చేసి ఎడదాకా పోయిరు తెలుసారా? చట్టానికి యావత్ తెలంగాణ ప్రజలకు టన్నుల ఎవిడెన్స్ ఇచ్చిండ్రు మీరు చేసిన బాగోతాలు, మీ యొక్క క్రిమినల్ సైకాలజీ, మీ యొక్క గుండాయిజం, మీ యొక్క దౌర్జన్యం క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇవాళ ప్రతిపక్ష నేత కేటీఆర్ ఏం మాట్లాడిండు అనే దానికంటే ఇవాళ అధికార పార్టీల అధికారం ఎంజాయ్ చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఈ 9 రోజుల పాటు ఏం చేసినావు బండి సంజయ్ కుమార్ అని ప్రశ్నించిండు. వేటు న్యూస్ కాన్క్లేవ్లో కూడా ఆయన మాట్లాడిండు. అప్పజెప్పు బండి సంజయ్ మీ కొడుకుని అని చెప్పి ఆయన కూడా మాట్లాడిండు. ఇవాళ రేవంత్ రెడ్డి తన ఇమేజ్ని డ్యామేజ్ కంట్రోల్ చేయనీకి వచ్చిండు. ఆయన ఏం చెప్పనీకి వచ్చిండు? పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయినరు అని చెప్పిండ్రు. పోలీసుల మీద అత్యంత ప్రెషర్ వేసింది కూడా వాళ్ళ ప్రభుత్వమా లేకపోతే పదవి దుర్వినియోగపరచనీక చేస్తున్న ఒక మంత్ర అని అనేది ఇలా మనం ఆలోచించాలా. విక్టిమ్ స్టేట్మెంట్ 24 hours అన్నారు. నో డాక్యుమెంట్స్ తీసి డేట్లు తీసి చూడండి, తెలిసిపోతుంది ఎన్ని రోజుల తర్వాత అయిందని. మోదీ గారు వస్తే ఎఫ్ఐఆర్లు బుక్ చేయరా సార్? మోదీ గారు వస్తే చేయరా? ప్రధాన సేవకుడు వచ్చినప్పుడు తనను సేవించి తనను ప్రధానమంత్రి చేసిన మాలాంటి సేవకులకు లా అండ్ ఆర్డర్ కరువు అవుతుందా సార్? ప్రధాన సేవకుడు వస్తే దేశం చట్టం ఏ రకంగా పోతుంది సార్ అని సామాన్యుడు ప్రశ్నించడా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తున్న ప్రశ్నలు. ప్రొసీజర్ పర్ఫెక్ట్ అని చెప్తాడు. మళ్ళీ 9 రోజుల పాటు జరిగిన ఘటన ఎవరు దీనికి ఆన్సరబుల్ అని ఎందుకు నిలదీస్తలేడు? ఆ దోస్తానా ఏమున్నది? కాంగ్రెస్ ఒక నరేటివ్ తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఒక నరేటివ్ తీసుకుంటాడు, మల్లు రవి ఒక నరేటివ్ తీసుకుంటాడు. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా? ఇవాళ అద్దంకి దయాకర్ కూడా ఒక నరేటివ్ తీసుకొని ఉంటాడు. ఇదంతా బండి సంజయ్ కుమార్ గారికి ఫేవర్గా ఉంటుంది. ఎందుకు అననే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు అని అంటున్నా. మనం పోరాడాల్సింది అధికార పార్టీతోనా, అధికారం కోసం పోరాడతాడా, లేకుంటే ప్రతిపక్షంలా మూలలు కూర్చోనీకే మనం చేస్తామా, లేదా ఆ నలుగురితోనే జిందగీ నడుపుదామా అననే మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్, మెయిన్ స్ట్రీమ్ మీడియాల డిస్కషన్స్ రావు. ఎందుకు? ఎంత కమ్ముడు పోయినరురా, వాటిని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తలేరు? ప్రతిసారి యూట్యూబర్లు మాట్లాడిన దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు పెట్టే ఆదరణ గురించి మాట్లాడినారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు ముంగటికి వచ్చి ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడు, అది కూడా టూ మచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడు, ప్రజలకు టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ విల్ లీడ్ టు పారాలిసిస్ అని చెప్పి మాట్లాడతారు. అండ్ లెట్ us come back again to మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ది హోమ్ అఫేర్స్. గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి గురించి మనం మాట్లాడితే మోదీ గారి శిష్యుడు అని చెప్పి చెప్పుకుంటాడు. పొద్దున్న లేస్తే మోదీ గారిని ఎంతమంది దూషించారబ్బా? పొద్దున్న లేస్తే ఆయన ఎంతమంది మీద దాడి చేయాలి, ఎంతమంది మీద భయాందోళనకు గురి చేయాలా? మళ్ళీ ఆయనకున్న వ్యవస్థ మీకున్నదా అని అడుగుతున్నా. మోదీ గారి శిష్యుడు అని అన్నప్పుడు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ నాకు బాధ్యత ఏం మాట్లాడుతున్నది. మళ్ళీ ఈ సర్క్యులేషన్ అయినప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా మాట్లాడలేదు. ప్రజా సంగ్రామ యాత్రలకు ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయని అంటే ఆనాడు మాట్లాడలే. కాకపోతే ఈనాడు వాళ్ళు మంచిగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగిరు, బావబొమ్మరుదులు లేకున్నారు అని అన్నప్పుడు మళ్ళీ హనీ ట్రాప్ ఎందుకు కేసు పెట్టినావు బండి సంజయ్ కుమార్, బండి భగీరథ్ అన్న ప్రశ్న ఎందుకు రాలే రాకేష్ అన్న? విక్టిమ్ హనీ ట్రాప్ అని అన్నప్పుడు ఎందుకు రాలే? విక్టిమ్ యొక్క వీడియోలు సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఎందుకు రాలే? విక్టిమ్ యొక్క కుటుంబ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నప్పుడు బావబామ్మరుదుల వీడియోలేరా ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు, కుటుంబం ఒకటేరా అన్న మాట ఎందుకు మాట్లాడలే? హూమ్ యు ఆర్ ట్రయింగ్ టు సేవ్? ఇలా రాకేష్ రెడ్డి గారికి వస్తున్న ప్రశ్నలు, ఆ తల్లి నోట నుంచి వస్తున్న ప్రశ్నలు ఇలా మీడియా నోట మాట్లాడుతుంటే నేను ఇలా అడుగుతున్నా ఆర్మూర్ రాకేష్ రెడ్డిని, వాట్సాప్ ఫార్వర్డ్స్ హ్యావ్ బికమ్ ఎన్ ఎవిడెన్స్ సార్ టుడే.
and you have chosen to be silent. Why? When it was a family melodrama, you should have been proactive enough to counter that. అరే ఏంద్రా ఈ సర్కులేషన్ అని చెప్పి గడ్డపర దించేది ఉండే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న అడ్మిన్ల మీద. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ మిస్టర్ రాకేష్ రెడ్డి. దిస్ ఈజ్ కాల్డ్ as hypocrisy. ఐఎమ్ సారీ, నేను ఇష్టపడే దాంట్లో మీరు నాకు అత్యంత ఇష్టపడే వ్యక్తి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జస్టిస్, నేను ధర్మం వైపు ఉంటా. అన్నా, ఆ బాధితుల కుటుంబానికి ధర్మం ఇవ్వకపోవచ్చు అన్న, న్యాయమై నిద్దామన్నా, చేతులు జాపి బిచ్చం అడుగుతున్నా, చేయగలుగుతారా మీరు? అందరూ మౌనమే. ఇవాళ నేను మాట్లాడేది కాదు, ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. నీ ఇంట్లో అయితే నీకు తెలుస్తుంది ఈ బాధ, ఏ రకంగా తల్లడిల్లిపోతుందో, చిన్న భిన్నమవుతుందో కుటుంబం. ఇవాళ యావత్ తెలంగాణలో పోలీసులు పెట్టిన సెక్షన్లే దానికి సాక్ష్యం. 8th May 2026 ఎఫ్ఐఆర్ అయింది. సర్వైయర్ స్టేట్మెంట్ ఎప్పుడైంది అన్నది డేట్ చెప్పలేకపోతున్నాడు ముఖ్యమంత్రి. వితిన్ 24 hours అంటున్నాడు. డేట్ చెప్పమనండి. ఆ డేట్ అంతా మార్ఫింగ్ చేసి డేట్ని ప్రొజెక్ట్ చేయమనండి. సలాం కొడతా రేవంత్ రెడ్డి గారికి. 13th May 2026కి ఇన్వెస్టిగేషన్ ఎస్కలేట్ అయింది. మెటీరియల్ కలెక్షన్ తీసుకున్నాక నేను మాట్లాడలే, న్యూస్ మినిట్లో వచ్చిన కథనం లింక్స్తో సహా పెట్టిన. 15th to 16th Mayలా తెలంగాణ హైకోర్టు ఇంట్రిమ్ ఆర్డర్ ప్రొటెక్షన్ అరెస్టు నుంచి అని చెప్పి ఇచ్చేసింది, తీర్పు ఇచ్చేసింది. మేము ప్రొటెక్ట్ చెయ్యము అని చెప్పేసింది. సియాసత్ ఢిల్లీలో కూడా వచ్చింది. 17th May 2026కి సరెండర్ వర్సెస్ నాకాబందీ అరెస్ట్ ఎక్సెట్రా ఈ యొక్క మెలోడ్రామా నడిచింది తెలంగాణలో. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రాసింది దీని మీద. 18th నుంచి 19th May 2026కి సెక్షన్స్ ఎన్హాన్స్ అయినాయి. BNS 64 ఆఫ్ రెడ్ విత్ 2 or M వాట్ ఇట్ ఈస్, ఇట్లాంటి సెక్షన్స్ వచ్చినాయి. ఇది మేజర్ లీగల్ ఎస్కలేషన్ అయిపోయింది. రిపీటెడ్ రేప్ అలిగేషన్స్ వచ్చినాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మెన్షన్ అయినాయి ఇవన్నీ. 21st May 2022కి యాంటిసిపేటరీ బెయిల్ విత్డ్రా చేసిండ్రు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? బండి భగీరథ్ ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ ముందు పెట్టుకున్నాడు చూడ, అది విత్డ్రా అయిపోయింది. చట్టరీత్యా అది నిజంగానే చేయాల్సిందే. ఇవాళ ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రశ్నిస్తున్నది. అన్నా, మీరు మాకు గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రేనా లేకపోతే ఒక పొలిటికల్ కమెంటేటర్ అయినరా అని చెప్పి ప్రశ్నిస్తున్నది. ఎందుకు అనంటే సీఎం కూర్చొని అనేది టెలివిజన్ డిబేట్ చైర్ కాదన్న. మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూసోబెట్టింది కేసీఆర్ ఎక్కడున్నాడు అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం అడగనీకే కాదన్న. ఒకటే సింపుల్ క్వశ్చన్ అన్న, రేవంత్ అన్న, మహిళలు సేఫా, మా పిల్లలు సేఫా, మా తెలంగాణ భవిష్యత్తు సేఫా అననే కూర్చన్న మీ కుర్చీ. ఇవాళ తెలంగాణ పొలిటికల్ రియాలిటీ ఏందనంటే, క్రైసిస్ వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు, పబ్లిక్ కాన్ఫిడెన్స్ షేక్ అయినప్పుడు హోమ్ మినిస్టరు, ఆయననే చీఫ్ మినిస్టరు, ఆయన నైతిక బాధ్యత వహించాల్సిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా అని నన్ను మాట్లాడితే, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆరా లేక రేవంత్ రెడ్డా? నా గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పి మాట్లాడితే కేవలం కేసీఆర్ ఎక్కడున్నాడు అని ప్రశ్నించింది. ఇదే ప్రజాపాలననా అని చెప్పి అడుగుతుంటే మీ సమాధానం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణని నడుపుతున్నది ఎవరు? గౌరవనీయ పెద్దలు, రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే కేసీఆర్? కేసీఆర్ సైలెంట్గా ఉంటే, కేసీఆర్ వైలెంట్గా ఉంటే ఈ కేసుల ఫరకేం పడుతుంది? అధికారం మీ చేతులు ఉన్నది, ఆధారాలు మీ చేతులు ఉన్నాయి. పబ్లిక్ ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నది. ఇఫ్ కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, వై వీ హ్యావ్ గివెన్ పవర్ టు సీఎం అండ్ వై వీ షుడ్ ఎలెక్ట్ హిమ్ ద నెక్స్ట్ టైం? రెండోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఎందుకు ఎన్నుకోవాలనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కాదు, కేసీఆర్ ఇలా హోమ్ మినిస్టర్ కాదు, కేసీఆర్ పోలీసులను కంట్రోల్ చేస్తలేడు, కేసీఆర్ దగ్గర ఇంటెలిజెన్స్ ఇవాళ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కంప్లీట్ మెషినరీ రేవంత్ అన్న చేతులు ఉన్నది. లా అండ్ ఆర్డర్ అకౌంటబిలిటీ టెస్టులా కాంగ్రెస్ గవర్నమెంట్ రెస్ట్ ఇన్ పీస్ అవుతుందా అని చెప్పి మాట్లాడుతుంది. ఇలా ఉమెన్ సేఫ్టీ కార్డుకి వచ్చి మాట్లాడితే ఎక్కడున్నాడు కేసీఆర్ అని చెప్పి మీరు అన్నారు కదనా, ఇవాళ అడుగుతారు మళ్ళీ గిరీష్ గారు పైసలు తిన్నాడనని. గిట్లాంటి సంఘటనలు, గిట్లాంటి 9 రోజుల పాటు డిలే జరగలేదన్న కేసీఆర్ హయాంలో. ఘటనలు, సంఘటనలు అన్ని యాదికొస్తున్నాయి అన్న. ఇవాళ హైదరాబాద్ ఆ జమానాల కేసీఆర్ రెజిమ్లా హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేసిర్రు ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ లాగా, ఒక ఐటీ క్యాపిటల్ లాగా, ఒక స్టేబుల్ మెట్రో కనిపించింది మాకు. లేట్ నైట్ ఐటీ షిఫ్ట్లు కనిపించినాయి, మహిళలు సురక్షితంగా కనిపించిండ్రు. అరే ఐటీ మినిస్టర్ ఎవరు అని చెప్పి మైక్ పెట్టి మాట్లాడితే వెనకటికైతే కేటీఆర్ ఉండే, ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలుస్తలేదు అని చెప్పి మాట్లాడారు. మహిళలు గట్టిగా సేఫ్గా వచ్చి మాట్లాడుతుంటే షీ టీంలు యాదొచ్చినాయి రేవంత్ అన్న. ఇవాళ అక్నాలెడ్జ్మెంట్లు కరువవుతున్నాయి పోలీస్ స్టేషన్లో 6 గంటల తర్వాత. సీసీటీవీ ఎక్స్పాన్షన్లు చూసింది తెలంగాణ, యాంటీ హరాస్మెంట్ డ్రైవులు చూసింది, ర్యాపిడ్ అర్బన్ పోలీసింగ్లు చూసింది, ఫ్రెండ్లీ పోలీసింగ్లు చూసింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు ఆగిపోయే ఘటన కనబడలే.
ఇవాళ యాడున్నాడు కేసీఆర్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సీఎం కూర్చొని అనేది ప్రజల సేవ కన్నా పొలిటికల్ కామెంటరీకి కాదు. ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫుల్ చీఫ్ మినిస్టరా హాఫ్ చీఫ్ మినిస్టరా? ఎందుకు అని అంటే ఆయన హాఫ్ చీఫ్ మినిస్టర్ అయిపోయిండు, ఇంకొక హాఫ్ టైం ఏడ చేస్తున్నాడు అని అంటే ప్రైమ్ టైం యాంకర్ అయిపోయిండు ఆయన పొలిటికల్ చైర్ మీద కూర్చొని కామెంటరీ ఇచ్చుట్లా. ఫ్రెండ్స్, ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఈ ఘటన బండి భగీరథ్ ఘటన భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ని దూరం చేసింది. భారతీయ జనతా పార్టీ బండి భగీరథ్కి బండి సంజయ్కి ఇద్దరికి దూరమైంది. కాంగ్రెస్ ప్రొసీజర్స్ ఎప్పుడు మొదలెట్టింది? కేటీఆర్ ప్రొసీజర్స్ అడుగుడు మొదలెట్టింది. బెయిల్ పిటిషన్ వెనుకడిగేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే దిగ్గజుడు నిరంజన్ రెడ్డికి ఒక బ్యాక్ స్టెప్ అయ్యింది. అమ్మ ఇంకా న్యాయం కోసం వెతుకుతుంది, తల్లడిల్లుతుంది. విక్టిమ్ తపస్సు చేస్తుంది, నా కేసు ఏడుదాకా తీసుకోబోతారు, దఫనాన్ చేస్తారా అని. మీడియా ప్రశ్నిస్తుంది. యావత్ తెలంగాణ మారల్ లీడర్షిప్ వైపు చూస్తుంది. ఇవాళ చట్టం బలహీనులను ప్రొటెక్ట్ చేయనీకి పెట్టుకున్నామా లేకపోతే బలవంతులను ప్రొటెక్ట్ చేయనీకి పెట్టుకున్నామా అని చెప్పి ప్రశ్నిస్తే ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఏం సమాధానం ఇస్తాం? పైసల కమ్ముడు పోయిండు గిరీష్ గారు. వాళ్ళు వెనకటికి కూడా పైసల కమ్ముడు పోయినా భారతీయ జనతా పార్టీకి మాట్లాడుతున్నారు. ధర్మం వైపు మాట్లాడితే అమ్ముడు పోయినట్ట, న్యాయం కోసం మాట్లాడితే ఎక్స్పోజ్ అయిపోయినట్ట. ఎవడు ఎక్స్పోజ్ అయ్యిండ్రా? ఎవడో కూడా అన్నాడట, గిరీష్కి దొరికినాయట కదా మస్తు అని. నీ అయ్యే తెచ్చిచ్చిన ఆడరా రే, నీ అయ్యే తెచ్చిచ్చిన ఆడరా. అంత కరెక్ట్గా చెప్పిను. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.